పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానికంగా పలు నివాస గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఇళ్ల వద్ద ఉన్న తడి చెత్త, పొడి చెత్తను జిల్లా కలెక్టర్ స్వయంగా వేరుచేసి ప్రజలకు అవగాహన కల్పించారు. తడి చెత్త ద్వారా ఎరువును తయారు చేయొచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్తో పాటు జిల్లా పంచాయతీ అధికారి భారతి, సౌజన్య, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఎంపీడీఓ లక్ష్మీబాయి ఉన్నారు. చూడండి మైకి ముక్కులు ఉన్నాయి కదా, ఎంత వర్క్ దీంట్లో కూడా వేయకూడదు, ఇది హానికరమైన. దీంట్లో మామూలుగా ఒక ఎర్ర కలర్ డస్ట్బిన్ ఉండాలి. ఓకే, మీరు వాడట్లేదు, ఎవరు వాడట్లేదు, నా ఇంట్లో కూడా లేదు, సరే ఓకే. బట్ కానీ రేపటి వాళ్ళకి ఇవ్వకూడదు, మీరు ఏదైనా వేరే పేపర్లో ర్యాప్ చేసుకొని ఇవ్వాలి. ఓకే, ఇది సపరేట్గా పెట్టండి. ఇది మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? హానికరమైన చెప్తారు, సరే. మా దీంట్లో ఇది వచ్చి చూడండి, ఇది వచ్చి దీంట్లో చూడండి, ఇది ప్లాస్టిక్ ఉన్నాయి కదా, దీంట్లో వేయండి. పేపర్ పర్లేదు, పేపర్ అటు కూడా వెళ్ళచ్చు, ఇటు కూడా వెళ్ళచ్చు. ఇప్పుడు ఇచ్చారా? పర్లేదు, నో ఇష్యూ. సో ఇది కూడా కొద్దిగా ఉంచుకొని అది కూడా వేసుకోవచ్చు, అది కూడా ఇది ఎంత పెద్దగా ఓకే. దెన్ తర్వాత ఇప్పుడు ఇక్కడ 5 సచివాలయాలు ఉన్నాయి కదా, వేరే సచివాలయం నుంచి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ డెప్యూట్ చేయాలి. మూడో శనివారం, 3rd సాటర్డే, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర ఈ ప్రోగ్రాం కింద క్లీన్నెస్ సంబంధించి, శానిటైజర్ సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. సో ఈసారి భాగంగా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెత్త తీసుకోవడం, అంటే డోర్ టు డోర్ కలెక్షన్ మీద ఫోకస్ చేస్తూ సెగ్రిగేషన్ అట్ సోర్స్, అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ 3 రకాల చెత్త మన ఇంటి నుంచినే అక్కడే సోర్స్ దగ్గర ఇంట్లోనే ఈ 3 రకాల ఈ డస్ట్బిన్స్ పెట్టుకొని మన శానిటరీ వర్కర్కి ఇవ్వాల్సిందిగా ఈసారి మనం ప్రజలకి అందరికీ మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఎందుకనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేస్తేనే మనం ప్రాసెసింగ్ చేయవచ్చు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్ట్ తయారు చేయడం, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, అలాగే పొడి చెత్త అదే రీసైక్లింగ్కి పంపించడం జరుగుతుంది.
ఇది కాకుండా హానికరమైన చెత్త అంటే ఇంట్లో ఉన్న డైపర్స్ కానీ, తర్వాత శానిటరీ నాప్కిన్స్, మెడిసిన్స్, ఈ గాజు పెంకులు, ఇలాంటివన్నీ హానికరమైన చెత్త. అది ఒక సపరేట్ రెడ్ కలర్ బిన్లో వేయమని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మన కార్పొరేషన్లో ఉండే ప్రొసెసింగ్ ప్లాంట్స్, ఇది కాకుండా మన గ్రామాల్లో ఉన్న సాలిడ్ వెల్త్ ప్రొసెసింగ్ సెంటర్స్ అంటే SWPC, అది కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి. అంటే అక్కడ వచ్చి చెత్తని వేరే చేసుకొని అక్కడ కూడా ఎరువు తయారు చేయడం, కబాడీ వాళ్ళకి అమ్మడం, అంతా అది ప్రాపర్గా జరగాలి. అది కూడా ఈరోజు ఒక లక్ష్యం. ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో సాధ్యమైన వరకు హోమ్ కంపోస్టింగ్ కూడా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఉన్నాయి. మన గతం నుంచి కూడా మనం చేస్తున్నాం, బట్ కానీ ఇప్పుడు మనం ఇంకా భారీగా మనం చేయాల్సిందిగా నేను మీడియా మిత్రుల తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన నరేగా ఈ ప్రోగ్రామ్ కింద సోప్ పిట్స్ కట్టడం, హోమ్ కంపోస్ట్ పిట్ కట్టడం, కమ్యూనిటీ కంపోస్ట్ పిట్ కట్టడం, అది ఒక శానిటేషన్కి ఒక పార్ట్. సో కాబట్టి దయచేసి ఈరోజు మన ఆఫీసర్స్తో పాటు ప్రజలు అందరూ ఈ శానిటేషన్ వైపు ఒక అడుగు ఇంకా ముందుగా వేస్తే మన శ్రీకాకుళం సిటీ కాకుండా శ్రీకాకుళం ఎంటైర్ జిల్లాకి ఒక మంచి పేరు తీసుకురావడానికి మనం కృషి చేయవచ్చు. మన నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్కి ఈ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ నుంచి మనం ఫ్రీడమ్ మనం థ్యాంక్ యూ.